దేవ కొడుకు అని ఏడుతాను. నేను దేవుని కొడుకు, నువ్వు దేవత బిడ్డ. మంగట్ట దొరికి ఆ డబ్బమ్మలు అయితే 5,000 పెట్టి కాడ 10,000 పెట్టి తీసుకొచ్చి ఆ బొమ్మని నీ చేతులే తావా బాబాని పిలుస్తాయా. బంగారు బొమ్మ ఎప్పటికి అవసరం ఇంటి కాడ వేసుకొచ్చి నీ కాదు ఒళ్ళో పెడితే కొడుక బిడ్డ బాపు అమ్మని పిలుస్తా. అందుకే అంటారు పుణ్యాన పురుషుడు దానాన పిల్లగన్నారు. బామ దాన ధర్మాలు మంచి పెడితే ఏ భగవంతులను మెచ్చి మన సంతానం ఇస్తాడు కావచ్చు. గానాడు తులసంగా మహారాజును గుణసుందరదేవి తడివిడి తన చేసి పట్టు ఒత్తలు కట్టుకుని పెట్టి సొమ్ములు పెట్టుకుని పుత్తరి బొమ్మలే తయారయ్యి 7 నాగబాలు 7 దేవబాలు 7 వైబాలు 3 ఏళ్ళు 20 నాగబాలు కట్టుకుని శుద్ధ సున్నాలు వేసి 6 కందాలు రాసి కంచెల మేసేటి కొట్టకొట్టుకొచ్చి భార్య భర్తలు బంగాళ కూర్చొని భగవంతా మేము మేడకాడ సంతానం ఇస్తాం తిరిగి లేకపోతే మా ప్రాణం తీసుకుంటాము. ఓ దాసినానా ఇల్లు పైలం కొడుక ధనమంతు రాజ్య పైలం భార్య భర్తల అహంకారం వదిలిపెట్టి ఓంకార శివ శబ్దంతో సై సైరా మేడారమో జాతర సై తగిడి వీరపూజన పూజ కట్టుకొని ఊళ్ళ పండి పల్లెల పండి జిల్లాల పండి తాలూకుల పండి గ్రామాల పండి అడిగిన వాళ్ళకి అంతగానే అడుగు వాళ్ళకి అంతగానే వాళ్ళు సంవత్సరాలు పటవు భోజనం పెడతారమ్మా. గుడి లేని ఊళ్ళో గుడి కట్టుతారు, బల్లె ఊళ్ళో బడి కట్టుతారు, బావులు లేని ఊళ్ళో బావులు లవించబట్టిరి. గుడి కట్టిన పుణ్యమే బడి కట్టిన పుణ్యం బావులు లవించిన పుణ్యం ఎల్లకాలం ఉన్నదే గుడన్న బడన్న పెళ్ళన్న వేయాలన్నారు. నల్లదాని ఎంత సంతానం కాదు బామాని దేవాని దేవతల పూజ చేస్తామని ఆడికెళ్ళి వాళ్ళు అలనాడు భోగం వాడ ఇలనాడు ఎవలవాడ ఉన్నవుల తానాలు పుల్ల పూజలు చేస్తారా సింగాల రూపాయి కమ్మాల కోడేరు గుణవాల రాజన్న పలమియ పాయేనా అమ్మ కోరుకున్న దేవుడు కొండగట్టు అంజన్న రామగిరి బేగంపేట రుతుమాయి నచ్చినవయ్యా మలయాళ మల్లోల మండుతుంట అంజన్న అయ్యా పెయ్యంత చందనమో పెరగల్ల దేవుడవయ్యా ఉండగట్టు అంజన్న పలమియ పాయేనా భార్య భర్తలో ఎడబడతా ఉన్నారా ధర్మం చేయకుండా దారిలో ములిసి పక్కకి అన్నట భార్య భర్త చూసినవా సత్యవతి గుండెల పూరికంగా తండ్రి తానేసి లక్ష్మీ నరసింహ పూజలు కడుతూ ఉన్నారే అమ్మ శ్రీశైలం కొండలో వాళ్ళు ఎక్కుతున్నారా పాతాల గంగల ఓనంది మానంది వాళ్ళు తిరిగోతున్నారా ఉన్ననన్న దేవుడు ఉన్నా రాణి చెప్పాయేనా లేదన్నా దేవుడు లేదని చెప్పాయేనా భార్య భర్తలు ఇళ్ళ బంగారం బల్లలు పోసుకొని వచ్చి నడలకు నర్థం చేసిరు దేవతల పూజ చేసిరు అవో తీసుకొచ్చిన పైసా భారత ఎప్పుడు అయిపోయిందో భగవంత సంతానం కాదని అమ్మ కాలి పనులు చూడవురా ఎనకాకు మలిపేడా కాలి పనులు వస్తాయా వాళ్ళు వచ్చే సోమల్లా మరి వెళ్ళాలి
చూపన్నారు ఆ తల్లి వెనక మట్ల కూర్చొని భగవంత నా గర్భాన సంతనం భాగ్యాన్ని వల్ల ఏడుకుంటే వస్తండి అగో అద్ద పరుగుతురన్నా ఊళ్ళో వేసిపోయింది పాడు మీలింది అగో పాడి మీద పాడబడ్డొచ్చి వాళ్ళని ఆ తల్లి కళ్ళ కూసిందే అమ్మ సాలే బామ్మది మనము మావాళ్ళు అవుతాము 3 అయ్యాక మావాళ్ళు 3 అయిపోయినాక బామ్మది అంతే అంతే బామ్మది అంతేనా ఇలా బావ వాళ్ళు బామ్మది ఎవరు నేను బావ నువ్వు బామ్మది నువ్వు బావవు నేను బామ్మారిని బావ తెల్లారి ఒక 2 బీరు తాగి అంతే అట్లయితే నేనే బామ్మారి నువ్వే బావ చెప్పండి నేను కాబట్టి 300కి 300కి ఏం కనబడదు అలాంటే వాళ్ళు తల్లివరా భయపడ్డావా భయపడేదా మరి అప్పటిదా చెప్పలేదు పట్టు అదే నాడిదాన్ని అరికాలు పొట్టు నా పెడతావు ఈ పొట్టు ఎందుకు పెడతాను ఎరికానా ఎందుకు ఆదివారం గోలే అడిలో పోతున్న జల్లు అన్నమాట ఒకవేళ ఇంటికి పోయినాక నీ పానం గిట్ట అట్లా పానం పోతే ఎట్లా అందుకే నా పువ్వులు నా పుత్తెలు నా బొట్టు నా బోనం పోతాని తాలి బొట్టు పెట్టి తాలి బొట్టు కాపాడుతుంది ఇది ఆదివారం పెట్టుకుంటే ఏం కనబడ్డది అక్కడ ఎదురుగా చూడవయ్యా అలా అలా ఈ ప్లేట్ అవుతలా బంగ్లా అవుతలా బాత్రూమ్ అటు పోతుంది వెళ్ళాలి ఎక్కడ ఎదురుగా చక్క చూడవయ్యా అది ఊరు వేసిపోయింది పాడు మిగిలింది పాడుపడ్డ శివాలయం అది ఎట్టున్నది గుడి అది ఊరవశమ్మ గుడో బద్దిపోషమ్మ గుడో పోషమ్మ గుడో కాశమ్మ గుడో అది అటువంటి కనుక కోతల పెంట కొంకుల వంటున్నది పిక్కల కసు పిక్కల వంటున్నది రాత్రి మూలలో పడ్డది బంగారు కడప వలిగింది ఆ గుడితోటి మన పని లేదు బండ్లు చారిపోయినాయి ఆయనతో కర్తాయుగం కుర్తాయుగం కలియుగం 4వ యుగం 21వ శతాబ్దం మరి తాతలనాటి గుడో తమిళనాటి గుడో పాడబడ్డ గుళ్ళే పోయే పడితే భగవంతుని మెచ్చి సంతానం ఇస్తాడు ఆ గుడికి అడిగి పోదాం అర్థం అంటారా ఏం పోదాం అంటారు ఏం పోదాం అంటారు ఊకున్నా కొద్ది బాగా 10 మంది బాగా అవుతారా ఏం చేస్తావు కచ్చాను కూడా ఈ విమానం మోగాలి నన్ను వచ్చే మోకడైనా నాకు అనుకుంటాను నా తాత్పర్యం నిన్ను కొట్టిన ఒకటే కుక్కను కొట్టిన ఒకటే మా కిరికిరికే మంచం కిరికిరి లేదు సింగ్ కావాలి నీకు గజన ఎందుకే తొక్కుకుంటూ వద్దు దారిలో బండి ఉంటుంది దాటుకుని వద్దు మొక్కంగా రావుడేందో రాకతేందో పొయ్యంగా డోలు కొట్టుని మీరు ఇంత నాదా అగో గాయలో గడకపోతే మళ్ళీ యంత్రం అవుతుంది అట నాదా నువ్వు రావా ఏం చేస్తావు ఇక్కడ కూర్చొని నువ్వు రావా తెచ్చుకున్న రొట్టెలు చెట్టు కుట్టి తింటా పాట నువ్వు రావు కదా నేను ఒక ఆయన గుడి కాడికి పోతా గుడి ఉన్న అక్కడ గుణం ఉంటది గుణం ఉన్న అక్కడ అయ్యగారు బ్రాహ్మణయ్య ఉంటాడు బిడ్డ ఒక వచ్చి నీ భర్త బొమ్మలు వేసి సరిపెట్టి తానం పోతా ఉంటాడు రాగర్రా ఒక్కటంటే 2 మాటలా అరే పిచ్చిదానా ఇక నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ వచ్చిన పేరు ఎందుకు ఇక నీతో 4 గంటలకు వెళ్ళిపోదామా అని అలా రామన పాడబడ్డ పుల్ల బీటికి వచ్చే వరకు కోతుల లడ్డి కొండెంగలతుంటే భార్య భర్త చూసామా చేతులు చెరక పని చేసి పొంగుతో నేను అంత ఎత్తి పారబోతున్నాం గుడిని శుద్ధి పెడితే ముఖం లేని ముద్ద ఇంకా వాళ్ళకి భార్య భర్తకి ఎప్పుడు కనబడ్డదో పడిపడ్డ లింగాన్ని నిలబెట్టి పూజ చేస్తామా అని గుడి ముందు గుండ ఉంటే గుండలో తడిపిడి తాను చేసి బాండ్రని నీళ్ళు వేసుకొచ్చి ఆ గుడిని శుద్ధి పెట్టి లింగం కారణం కడిగి పసుపు కుంకు వేసి పూల పుష్పాలు పెట్టి టెంకాయ కొట్టి అగరబత్తులు ముట్టించి
భగవంత ఎక్కడ పోతేవని 10 ఏళ్ళ పబ్బది పెట్టి 5 ఏళ్ళ హాసి పెట్టి భార్య భర్తలు ఆంకాలను పెట్టి ఓంకార శబ్దనాదంతో ఓ దేవా నిన్ను ఏమనందు పరమాత్మనమనుతుందో మనలో నీతో అగునందో ఓ దేవా నిన్ను ఏమనందు పరమాత్మనమనుతుందో మనలో నీతో అగునందో పెళ్లి పెరన్నవు నీతో రందు పేరు ఎప్పుడు పెద్ద రందు బాగున్నారందో బాగుంటేనే బాసందో అయ్యా బాగున్నావందో బాగుంటేనే బాసందో ఎవడాలకు పోదాం నీతో నందు వెతికే దొరకు వెలుతురు ఎన్ను ఎవడా రాజన్న కోటిలి గారుని అన్నా ఓ ఎవడా రాజన్న కోటి భక్తుని అన్నా కొండగట్టుకు పోదాం నీతో నందు వెతికే దొరకు వెలుతురు ఎందు కొండగట్టుకుంటల్లా వెలిసిన దేవుడకు అంజన్నా కొండగట్టుకుల్లల్లా వెలిసిన దేవుడు అంజన్నా ఓ కొండగట్టు వంజన్న కోటి కోతలు నీ అన్నా శ్రీశైలం పోదాం నీతో నందు వెతికే దొరకు వెలుతురు ఎందు శ్రీశైల మల్లన్న పదల గంగే నీరయ్యా ఓ శ్రీశైల మల్లన్న పదల గంగే నీరయ్యా ఐలోనికి పోదాం నీతో నందు వెతికే దొరకు వెలుతురు ఎందు ఐలోని గుళ్ళల్లా వెలిసిన దేవుడు ఐలన్నా అయ్యై వంటి మాడి తల్లి నీది ఉరమైన గుళ్ళో భగవంతో ఓరెల్లికి పోదాం నీతో నందు వెతికే దొరకు వెలుతురు ఎందు ఓరెల్లి గుళ్ళల్లా వెలిసిన దేవుడ గోరన్నా పంట సరికలున్నా ఓ బాలుడ గోరన్నా అది గుండు మీది గుండో నీది సుదివాను గుండో సూది మహాను గుండో నీది చురుకల పర్వతమో వారి యువతులు భగవంత ఎక్కడ పోతి మా గర్భన కొడుకు సంతానం లేదు బిడ్డ సంతానం లేదు అయ్యా కొడుకు సంతానం ఇచ్చే లోగిల వేడి పోతాం బిడ్డ సంతానం ఇచ్చే లోగిల వేడి పోతాం లేకపోతే భార్య భర్తల ప్రాణమైనా పర్వాలేదు అగో మా కొరకు మా వేదన ఏడ్చే పొలగాళ్ళు మా గర్భం లేకపోతే భార్య భర్తలు ఏడిపోతులు ఏడు మాపులు కడుపు కన్నం లేక కంటి నీళ్ళు లేక చూడమే అమ్మా ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర శివ శివ శంకర హర హర శంకర కైలాసపతి ఓ దేవా ఆ జంగమ వేషము వేసి శిఖలో గంగను దాచి జంగమ వేషము వేసి శిఖలో గంగను దాచి గంగను మోగిన తిరుగము నీరయ్యవా మార్కండేయుని మదిలో శివలింగములో ఉదయించి మార్కండేయుని మదిలో శివలింగములో ఉదయించి చికటి బాపి వెలుగుల చూపెనవా ఆ సేతుల మెడలో పామును చుట్టి, చేతుల శూలము పట్టి మెడలో పామును చుట్టి, కైలాస మేలిన కైలాసపతి వరవా చీకటి వెన్నెలలోన పూసిన పువ్వుగారా చీకటి వెన్నెలలోన పూసిన పువ్వుగారా చీకటి బాపిలో వెలుగుల చూసినవా శివ శివ శంకర హర హర శంకర కైలాసపతి ఓ దేవా భగవంత ఎక్కడ ఓది ఆదినారాయణ మూర్తి అయ్యా జంగమయ్య మూడో కళ్ళ వర ముక్కోండి ఈశ్వర సంతానం ఇచ్చిన ఓగిల బేటి పోత లేకపోతే భార్య భర్తల ప్రాణమే నపరలేందుడమే అమ్మా భార్య భర్తలు ఇద్దరు
ఆ